మీ పేరు? నా పేరు వేదమిత్ర. ఏం చేస్తుంటారు? మేము బిజినెస్. ఇక్కడ లోకల్ అన్న చెప్పాలన్నా, ఈసారి మీకు పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి, ఉప ఎన్నికలు. మీ అంచనాలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఒక పక్క ప్రేమేందర్ రెడ్డి గారు, తిన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి. మీ అంచనా ప్రకారం ముగ్గురులో ఎవరైతే కరెక్ట్ అనుకున్నారు, మీ ఓటు ఎవరికి సార్? ప్రేమేందర్ రెడ్డి. ఎందుకనండి ప్రేమేందర్ రెడ్డి? ప్రేమేందర్ అంటే దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు, అలాంటి వర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వారికి ఓటేయాలని నేను. తిన్మార్ మల్లన్న వద్దనే అనేది కాన్సెప్ట్ కాదు, కానీ ఈయనకు దేశం కోసం, ధర్మం కోసం చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఓటేయాలి. ముగ్గురులో ఈయన బెటర్ ఆలోచించి మీ అంచనాలో అంటే ఈసారి ఎలా ఉండబోతున్నారు పట్టభద్రుల ఎన్నికలు? ఖచ్చితంగా ప్రేమేందర్ రెడ్డి ఆయన మీద నమ్మకం డెవలప్ చేస్తారని. డెవలప్ చేస్తారండి. అందరి దేశంలో ఇప్పుడు ఇవాళ మోడీ గారు ఉన్నారండి, ప్రపంచ నాయకుడు, విశ్వనాయకుడు. ఇవాళ ఎంతో 140 కోట్ల మంది ప్రజల్ని కూడా తన కుటుంబంగా భావించి ఇవాళ డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఎలాంటి అవినీతి లేకుండా చాలా మంచిగా చేస్తున్నాడు. ఇది ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నా, ఇలాంటి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల మీద ఉంటుందా ఉండదా? ఉప ఎన్నికలు అది ఉండదు. ఇప్పుడు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతా మంచిగా ఖచ్చితంగా దీనికి వేస్తారు బీజేపీ.